హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియో వచ్చి మా అమ్మ వాళ్ళ ఊరికి వెళ్ళాము కదా, అప్పుడు మా పొలంకి వెళ్ళాము. సో అక్కడ గ్రీనరీ అంతా ఎలా ఉంది అనేది చూపిస్తున్నాను. సో నేను మా అక్క పిల్లలము మేము మా పాప మా వారు అందరం వెళ్ళాము. చాలా రోజుల తర్వాత అండి, లాక్డౌన్ తర్వాత ఒక 6-7 months అయిపోయింది మా అక్కని చూసి, మా అక్క పిల్లల్ని చూసి. సో అందుకని మాట్లాడుకొని ఇంకా వెళ్ళాము అక్కడికి. 1 week అలా ఉన్నాము. బాగా ఎంజాయ్ చేసామండి చాలా రోజుల తర్వాత. ఇంకా ఎవరైనా సిస్టర్స్ బ్రదర్స్ వస్తే ఇంకెవరికైనా హ్యాపీనే కదా, చాలా రోజుల తర్వాత కలుసుకున్నాము కదా అని ఇంకా మా పొలం మొత్తం తిరిగాము. ఇంకా మా నాన్న వేరుశనగకాయలు వేశారు పొలంలో. సో అవి కూడా పీకేశారు. ఇంకా అలసందకాయలు వేశారు, అలాగే ఉలవలు వేశారు. సో అవంతా మొత్తం చూస్తూ ఉన్నాము. ఇంకా సీతాఫలం కాయలు ఉన్నాయి కదా, అవి మా పొలంలోనే ఉన్నాయి, పిక్కొని వద్దామని వెళ్ళాము. చాలా బాగా ఎంజాయ్ చేసామండి. ఇంకా మా నాన్న మా మమ్మీ వాళ్ళు కూడా మేము వెళ్ళాం కదా ఫుల్ ఖుషి అయిపోయారు. వాళ్ళు కూడా బాగా హ్యాపీ అనిపించింది వాళ్ళకి కూడా, మేము చాలా రోజుల తర్వాత వెళ్ళేసరికి. అందులోనూ మా అక్కకి నాకు చాలా గ్యాప్ వచ్చింది, అసలు చాలా రోజుల తర్వాత చూసుకున్నాము. ఇంకా మీకు కూడా మా పొలం చూపిద్దామని వీడియో తీశాను. మా పొలము, మా సిస్టర్, మా డాడీ వాళ్ళ అందరికీ నేను వీడియో తీస్తున్నట్టు చెప్పాను. వాళ్ళు కూడా నాకు బాగా సపోర్ట్ చేశారు. సో ఇక్కడ వీడియో కొంచెం అంటే ఫొటోస్ తీస్తూ ఉన్నట్టు వీడియో వచ్చింది. సో మీకు ఏదైనా కొంచెం డిస్టర్బెన్స్ అంటే సారీ అండి. ఇక్కడ మా అక్క సంచి ఎత్తుకునింది కదా, మేము సీతాఫలం కోసుకోవాలని సంచి తీసుకొని వస్తుంది. మా వారిని, మా పాపని, మా అక్క కూతుర్ని ఒక చోట పెట్టేసి మేము మాత్రమే నలుగురం వెళ్తూ ఉన్నాము సీతాఫలం కాయలు తీసుకురావాలని. ఊరి నుండి వస్తానే పొలం దగ్గరికి వచ్చేసామండి. మాకు పొలం అంటే చాలా ఇష్టము. చిన్నప్పటి నుంచి మా పొలం అంటే చేను అంటాము. సో అదంటే మాకు చాలా ఇష్టము. సో చాలా రోజుల తర్వాత కదా, ఇంకా చూసేసి వద్దామని చెప్పి వచ్చాము. అక్కడ మా అక్క కొడుకండి. సీతాఫలం కాయలు అయితే చాలా టేస్ట్ ఉన్నాయి, చాలా స్వీట్గా ఉన్నాయి. సో మా నాన్న ఇస్తూ ఉన్నాడు మా అక్క కొడుక్కి. అక్కడ మా నాన్న అండి, ఎంత బాగుందో చూడండి. అసలు నేను తిన్నాను, ఆ టేస్ట్ అయితే సూపర్గా ఉండింది. ఇంక ఇక్కడ మా అక్క, చాలామంది నాకు మా అక్కకి అసలు పోలికలు లేవు, మీ ఫ్రెండ్స్ అని అడుగుతారండి. మేము చదువుకునేటప్పుడు కూడా చాలామంది అడిగేవారు మీరు ఫ్రెండ్సా అని. అందుకని మీకు కూడా ఎవరికైనా డౌట్ రావచ్చు, సో అందుకని చెప్తున్నాను. ఈ సీతాఫలం చెట్లను చాలా కాయలు ఉన్నాయండి. మా మమ్మీ మా అక్క ఇందులోనే పీకారు. చాలా అంటే చాలా ఉన్నాయి. సో మా మమ్మీ మేము వచ్చేంత వరకు సీతాఫలం కాయలు పీక్కొని అలానే పెట్టేసిందండి. చిలకలు కొన్ని తినేసినాయి. సో ఈ వీడియో ఎలా ఉంది ఏమనేది నాకు కమెంట్లో చెప్పండి. మీకు మా అక్కని, మా అక్క పిల్లల్ని అసలు ఎప్పుడు చూపించలేదు వీడియోస్లో, ఇది ఫస్ట్ వీడియో పెడుతున్నాను. సో ఇదంతా అండి మా పొలమే అండి. ఇక్కడ చూసారా మా అక్క మమ్మీ ఇంకా సాహసం చేస్తున్నారు పీకడానికి. పైనుంచి అంతా చెట్టు అంతా చూశారు. మమ్మీ వచ్చాక ఇంక మొత్తం చెట్టు మొత్తం చూసి పీక్కొని వెళ్ళిపోయామండి. మేము ఇంటికి వెళ్ళేసరికి 6 అట్లా అయింది. చీకటి అయిపోయింది చేను దగ్గర. మేము అక్కడ మా అమ్మ అండి, మా అమ్మ మా అక్క ఇద్దరు పీకుతున్నారు సీతాఫలం కాయలు.
మా అమ్మ నాకేదో చెప్తా ఉంది. అంతేనండి, ఇంకా అలాగే చూస్తూ ఉండండి వీడియోని. ఇక్కడ వచ్చి అంటే పల్లి చెట్లు ఎండిపోయి ఉంటాయి కదండి, అవి మేము ఇక్కడ కాల్చుకుంటున్నాము తినడానికి. ఇలా కాల్చుకొని తింటే చాలా బాగుంటుంది. చాలామందికి తెలిసి ఉంటుంది, తెలియని వాళ్ళ కోసం చెప్తున్నాను. మేము చిన్నప్పుడు కూడా పెళ్ళి కాకముందు కూడా ఇలానే కాల్చుకొని తినేవాళ్ళము. అంటే లాస్ట్లో ఇంకా శనగ చెట్లు ఇడిపిస్తారు కదా మనుషుల్ని పెట్టి. సో లాస్ట్ డే వెళ్ళి చేను దగ్గరికి వెళ్ళి ఇలా కాల్చుకొని తినేవాళ్ళం. చాలా అంటే చాలా టేస్టీగా కూడా ఉండేవి. సో ఇప్పుడు ఈ ఐడియా కూడా మా వారికి వచ్చింది, కాయలు కాల్చుకొని తిందామని. ఇంకా మా నాన్నని మ్యాచ్ బాక్స్ తీసుకురమ్మని చెప్పాము. మబ్బు అయిపోతుంది, ఇంకా అప్పుడు గుర్తుకొచ్చిందండి. ఇంకా ఎలాగైనా ఇంకా కాల్చుకొని తినాలి కదా అని చెప్పి కాల్చుకున్నాము. కొన్ని ఇక్కడే తిన్నాము, కొన్ని ఇంకా ఇంటికి తీసుకొని వెళ్ళాము. అసలు ఎంత బాగుంటుంది కదా ఫ్యామిలీ మెంబర్స్తో ఇలా పల్లికాయలు ఇలా కాల్చుకొని తింటా అంటే. అక్కడ మా అక్క కూతురు, మా అక్క వాళ్ళ బాబు, ఇంకా నేను అక్కడ నిలబడుకొని ఉన్నాను. మా వారు వీడియో తీస్తూ ఉన్నారు. ఇంకా మా డాడీ ఇంకా పల్లికాయలని కాలుస్తున్నారండి. నిజంగా కాల్చుకొని తింటే చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఎవరికైనా తెలియకనంటే ట్రై చేయండి. అంటే ఎండిపోయి ఉంటాయి కదా ఆ పల్లికాయల చెట్లు అండి. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి, కమెంట్ చేయండి. నా ఛానల్ మీకు కనుక నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇలాగే నన్ను మీరందరూ సపోర్ట్ చేస్తూ ఉండండి.